Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ క్లినికల్ సైకాలజిస్ట్ పల్లవి లక్కా ప్రగడ. ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు. మీ యొక్క సపోర్ట్ ఇలా చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ న్యూ రిజల్యూషన్స్తో అందరూ కొత్త ఉత్సాహంతో ఉండుంటారు కదా. బట్ మనం చూస్తూ ఉంటాము, ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ రిజల్యూషన్స్ మనం పెట్టుకున్నప్పుడు వాటిని అచీవ్ చేయాలని చెప్పేసి ఉన్నంత క్రేజ్ కొన్నాళ్ళ తర్వాత ఉండదు. అంటే దాని మీద అంత శ్రద్ధ చూపించము. ఇట్లా ఎందుకు అవుతుంది, అసలు రిజల్యూషన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అట్లాగే గోల్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము. గోల్స్ సెట్ చేసుకునేప్పుడు మనం 2 విషయాల్లో కేర్ తీసుకోవాలి. ఫస్ట్ వాట్ అండ్ వై. అంటే నేను ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాను, నేను ఏమి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనే దాని మీద బేస్ చేసుకుని మనము గోల్ అనేది సెట్ చేసుకోవాలి. అలాగే వై, అసలు నేను ఎందుకు అచీవ్ చేయాలి, అలాగే ఇది నాకు ఎందుకు అంత ఇంపార్టెంటు, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనము గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనకి ఒక్కటే గోల్ కాదు, చాలా 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 గోల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులో చాలా గోల్స్ ఉంటాయి, కానీ మనం వీటిలో అన్నీ అచీవ్ చేయాలని కాదు. ఇందులో ఏది నాకు చాలా ఇంపార్టెంటు, పర్టికులర్గా ఈ ఇయర్లో నేను ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఏ ఏరియాలో ప్రోగ్రెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న దాని మీద బేస్ చేసుకుని మనము ఒక్క గోల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒకటే గోల్ కాదు కదా, ఇయర్లో 2-3 గోల్స్ ఉండొచ్చు కదా అంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ 2-3 గోల్స్ ఉండొచ్చు. బట్ ప్రైమరీ గోల్ ఒక్కటే ఉంటుంది, సెకండరీ గోల్స్ ఎన్నైనా ఉండొచ్చు. బట్ ప్రైమరీ గోల్ అనేది ఏంటంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు అచీవ్. మనం ఖచ్చితంగా అచీవ్ చేయాల్సినది లేదా ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సింది మన ప్రైమరీ గోల్ అన్నమాట. ఇక నెక్స్ట్ స్టెప్, హౌ టు అచీవ్. ఇప్పుడు ఆల్రెడీ మనం గోల్ అనేది సెట్ చేసుకున్నాము, బట్ దీన్ని ఎలా అచీవ్ చేయాలి, దీన్ని అచీవ్ చేయాలంటే ఇక్కడ మన దగ్గర మనం 1 ఇయర్ రిజల్యూషన్ లాగా తీసుకున్నాం కాబట్టి, 1 ఇయర్ గోల్ లాగా తీసుకున్నాం కాబట్టి మనకి 1 ఇయర్ టైం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇనీషియల్గా ఉన్నంత ఉత్సాహం లేకుండా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ 1 ఇయర్ గోల్కి రిలేటెడ్గా 6 మంత్స్లో మనం ఎంత ప్రోగ్రెస్ చూపించాలి, 3 మంత్స్లో ఎంత ప్రోగ్రెస్ చూపించాలనుకుంటున్నాము, నెక్స్ట్ మంత్కి ఎంత ప్రోగ్రెస్ చూపించాలి, అలాగే ఎవ్రీ వీక్ ఈ గోల్ రిలేటెడ్గా నేనేం చేయబోతున్నాను అనేది కూడా మనము ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్కి ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన టైము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనుకుందాము, ఈ గోల్ పెట్టుకుంది ఒక స్టూడెంట్, బట్ స్టూడెంట్స్కి మార్నింగ్ నుంచి నైట్ దాకా కాలేజ్ ఉండి తను దీనికి ఇంత టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నా దగ్గర ఎంత టైం ఉంది ఈ గోల్కి, కాబట్టి ఆ గోల్కి నేను ఎంత టైం స్పెండ్ చేయగలను, సపోజ్ 1/2 అవర్ స్పెండ్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అవర్స్ చేస్తే కానీ నేను ఇన్ని కేజీస్ తగ్గిపోను, ఇట్లా కాకుండా ఒక రియలిస్టిక్ గోల్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు 1 ఇయర్లో నేను ఎంత తగ్గాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్లో నేను 20 కేజీస్ తగ్గాలి, అప్పుడు 6 మంత్స్లో ఎంత తగ్గాలి, నెక్స్ట్ మంత్కి నేను ఎంత తగ్గాలి, ఇట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. దీనికి నేనేం చేయబోతున్నాను, నాకున్న టైం ఎంత అవైలబుల్ ఉంది, నేను 2 అవర్స్లో చేసేసి వితిన్ 2 మంత్స్లోనే నేను 20 కేజెస్ తగ్గేస్తాను అంటే ఇది అన్రియలిస్టిక్ గోల్ అవుతుందన్నమాట. కాబట్టి దీన్ని రియలిస్టిక్ గోల్స్ అనేవి పెట్టుకోవాలి. ప్లస్ టైము, మనకి ఎంత టైం అవైలబుల్ ఉంది. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లాడికి అంత టైం ఉండకపోవచ్చు, అప్పుడు ఏం చేయాలి, ఎగ్జాక్ట్గా తను ఎంత టైం దానికి స్పెండ్ చేయగలడు, తన డే టు డే స్కెడ్యూల్ ఏంటనేది చూసుకుని తను దానికి ఎంత టైం స్పెండ్ చేయగలడు అనేది చూసుకుని దానికి టైం పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది మనం ఎంజాయ్ చేసేదానిలాగా ఉండాలి. అంటే ఇక్కడ ఆ గోల్ని అచీవ్ చేసే ప్రాసెస్ అనేది మనము ఎంజాయ్ చేయగలిగేటట్లుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము చెప్పుకున్నాము గోల్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అనేది. ఇక్కడ
ఏదైతే ఇది ఎందుకు నాకు ఇంపార్టెంటు అనేది మనల్ని ఆ గోల్ అచీవ్ చేసేలాగా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. అది మనం ఎంజాయ్ అంటే ఇప్పుడు ఎక్కువ టైం పెట్టుకుని దాన్ని చెయ్యలేక మధ్యలో గివ్ అప్ చేసి అట్లా కాకుండా సమ్ స్పెసిఫిక్ టైం అంటే తక్కువ టైం పెట్టుకోవటము, దాన్ని అచీవ్ చేయాలని సెల్ఫ్ మోటివేట్ చేసుకోవటము. అంతేకాకుండా ఆ ప్రాసెస్‌ని మనం ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఈ గోల్స్ అనేవి ఈజీగా రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రిజల్యూషన్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో అది త్రూఅవుట్ ఇయర్ మనము చేయగలుగుతాము. హోప్ యూ అండర్స్టూడ్. మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పిల్లల్లో వచ్చే ఆటిజం, ADHD, లెర్నింగ్ డిజేబిలిటీని డయాగ్నోస్ చేయాలన్నా మరియు థెరపీ కావాలన్నా, అలాగే పెద్దవాళ్ళలో వచ్చే యాంగ్జైటీ, డిప్రెషన్, సబ్స్టాన్స్ యూస్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్కి సైకోథెరపీస్ కావాలన్నా ఈ నెంబర్పై సంప్రదించండి. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలను.